లో చంద్రబాబు సిబిఐ గురించి అలా మాట్లాడినా ఇప్పుడు అంటే ఏదైతే వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతికి సంబంధించి కూడా ఆ సిబిఐ ఎంక్వైరీ చేసే పరిస్థితి ఏర్పడిందని మాట్లాడుండొచ్చా? ఎలా చూడాలి? ఇప్పుడు సిబిఐ విచారణ జరపాలి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు భావించటంలో కొంతవరకు న్యాయం కనపడుతుంది. ఎంచేతంటే ఈ అవినీతి కుంభకోణాలు రాష్ట్ర దేశ సరిహద్దులు దాటి వెళ్ళిపోయినాయి. ఇంతకు ముందు రాష్ట్ర పరిధిలో ఉంటే సరే సిట్టో లేకపోతే సిఐడియో విచారణ జరిపితే సరిపోయేది. ఇంకొక సమస్య ఏంటంటే గత 5 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి అవినీతి, అక్రమాలు, ఆక్రమణలు, మట్టి, ఇసుక, మద్యం, అలానే ఫారెస్ట్ భూములు, లేకపోతే వివిధ రకాల పనుల్లో అవినీతికి పాల్పడిన కేసులు కుప్పల తెప్పలుగా ఉన్నాయి. ఇప్పుడు పరిస్థితి చూస్తూ ఉంటే విచారణ సంస్థల పరిస్థితి ఎలా ఉందంటే గతంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి గారు ఒకటి ప్రస్తావించారు. ఏంటంటే ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల కాలం ఈ రాష్ట్రంలో ప్రజల యొక్క హక్కులను పరిరక్షించడానికి అనేకమైన పిటిషన్లు పడతా ఉన్నాయి, కానీ మా శక్తి సామర్థ్యాలు చాలటం లేదు అన్నారు. కానీ ఇప్పుడు విచారణ సంస్థలు, ఈ రాష్ట్రంలోని విచారణ సంస్థలు ఏ పరిస్థితికి వచ్చాయంటే గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో జరిగినటువంటి నేరాలు, అక్రమాలు, కేసులు విచారించడానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విచారణ సంస్థల యొక్క శక్తి సామర్థ్యాలు చాలటం లేదు అనే పరిస్థితికి వచ్చేసింది. కొన్ని కేసులు సరిహద్దులు దాటిపోయినాయి. కొంతమంది పాత ఉన్న వ్యక్తులు ఏం చెప్తూ ఉన్నారు, విచారణ సంస్థలను బెదిరించే స్థాయికి వెళ్ళిపోయారు. సప్త సముద్రాలు దాటినా లాక్కొస్తాము, రిటైర్ అయినా ఈడ్చుకొస్తాము, బట్టలోపతి ఇస్తాము. అవును, ముఖ్యమంత్రి సంస్కృతి విచారణ సంస్థలని బెదిరించే ధోరణి ఉంటే విచారణ సంస్థలకు స్వేచ్ఛ లేకపోతే ఇంకా ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకే వస్తుంది. కాబట్టి ఇక్కడ ఎక్కడా కూడా మద్యం కేసులో అవినీతి జరగలేదు అని చెప్పడానికి అవకాశం లేదు. ఎంచేదంటే చాలా స్పష్టంగా దీంట్లో హవాలా కూడా జరిగిందని చెప్పేసి నిర్ధారించి ఈ రోజున ఈడీ కూడా దీంట్లోకి ఎంటర్ అయిన విషయాన్ని మనం మర్చిపోకూడదు. కాబట్టి ఏదైతే మనీ లాండరింగ్ దీంట్లో జరిగింది అని ఈడీ లాంటి సంస్థలు కూడా భావించినాయి కదా, ఎంటర్ అయినాయి కదా, విచారణ జరపడానికి సిద్ధమైనవి కదా. కాబట్టి ఇక్కడ మనం చూడాల్సింది ఎవరున్నా అవినీతి పరులు, అవినీతి రహిత రాష్ట్రంగా ఈ రాష్ట్రాన్ని మార్చాలి. అవినీతి పరుల మీద కేసులు పెట్టి అరెస్టులే పరిష్కార మార్గం కాదు. అది ఒకటే మార్గం కాదు. ఏదైతే అక్రమాల ద్వారా ఆస్తులు సంపాదించి కూడబెట్టుకొని వ్యాపారాల్లో పెట్టి ఏవైతే అక్రమార్జన చేసి ఏదైతే ఈ యొక్క హవాలా ద్వారానో సెల్ కంపెనీల ద్వారానో అక్రమాల ద్వారా సంపాదించిన సొమ్ము ఏదైతే ఉందో వాటిని డెఫినెట్గా సీజ్ చేయాల్సిందే. అది ప్రజల సొమ్ము. అవినీతి ఏదైతే ఆర్థిక నేరాలలో నేరారోపణలు ఎదుర్కొన్న వాళ్ళు ఎవరైనా ఉన్నా వాళ్ళు సమాజానికి నష్టం కలుగజేసే వ్యక్తులని చెప్పేసి సుప్రీంకోర్టు గతంలో చెప్పిన విషయాన్ని మనం మర్చిపోకూడదు. కాబట్టి ఇక్కడ విచారణ సమస్యలు ఎవరు కాదు. గతంలో ఒకవేళ ఈ రాష్ట్ర ప్రభుత్వం విచారణ సంస్థలతో గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని అరెస్ట్ చేసిందనుకో రాజకీయ ప్రతీకార వాంఛ అంటారు. మరి రాజకీయ ప్రతీకార వాంఛ అన్నప్పుడు వాళ్ళు అడగొచ్చు కదా, కేంద్ర విచారణ సంస్థల చేత మా మీద ఉన్నటువంటి ఆరోపణలు విచారణ జరపమని అడగాలి కదా. ఎక్కడ ఎందుకు అడగడం లేదు? రాష్ట్ర ప్రభుత్వ విచారణ సంస్థల మీద గతంలో నమ్మకం లేకపోతే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో సిబిఐ విచారణ జరపాలని హైకోర్టుకు వెళ్ళాడు. అలానే విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో జరిగితే ఈ రాష్ట్రం దాని మీద, ఈ రాష్ట్ర డాక్టర్ల మీద కూడా మాకు నమ్మకం లేదని హైదరాబాద్ వెళ్ళి వైద్యం చేయించుకొని ఎన్ఐఏ విచారణ కావాలన్నారు. జరిపించుకున్నావు కదా. ఈ రోజు ఆ పదాలు ఎందుకు రావట్లేదు? జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలే వైఎస్ షర్మిల అని మొన్న ఈ మధ్య కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. రాజశేఖర రెడ్డి గారి మరణం విషయంలో కావచ్చు, రిలయన్స్ ప్రస్తావన తీసుకొచ్చి, వివేకానంద రెడ్డి గారి మరణం విషయంలో కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేవన్నీ అబద్ధాలని సొంత చెల్లెలే మాట్లాడారు. దాన్ని
ఎట్లా చూడు? అందులో సమస్య సొంత చెల్లిని మాట్లాడటం కాదండి. ఉమ్, ఈ రాష్ట్ర పోలీసులు అలానే మా అన్న ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ పాలన మీద మాకు నమ్మకం లేదు. ఇక్కడ విచారణ జరిగితే ఆ కేసుకు న్యాయం జరగదు. మా తండ్రి గారిని చంపినటువంటి ముద్దాయిలకు శిక్షలు పడవు. విచారణ జరగడానికి సిబిఐ సహకరించలేదు కాబట్టి వేరే రాష్ట్రానికి ఈ రాష్ట్రంలో ఉన్న కేసుని బదిలీ చేయమని చూసారా? అది అసలైనటువంటి అవమానం ఆయనకి. వివేకానంద రెడ్డి గారి బాబాయ్ వీళ్ళ బాబాయి వాళ్ళ చెల్లెలే చెప్తా ఉంది, ఇక్కడ విచారణ జరిగితే న్యాయం జరగదు, ముద్దాయిలకు అనుకూలంగా ఉన్నాడు, ముద్దాయిలకు రక్షణ కల్పిస్తున్నాడు, అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయకుండా అడ్డుకుంటున్నాడు, సిబిఐ వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నారు, కాబట్టి మమ్మల్ని బెదిరిస్తున్నాడు, మాకు రక్షణ లేదని చెప్పేసి వాళ్ళే చెప్తూ ఉన్నారు కదా. కాబట్టి ఇక్కడ చాలా స్పష్టం అండి. ఇక్కడ ఒకటి స్పష్టం, ఈ వ్యవస్థలో అవినీతి పరులు అక్రమార్కుల్ని నిరోధించవలసిన అవసరం ఉంది. అవినీతి రహిత రాష్ట్రంగా చూడాల్సిన అవసరం ఉంది. అవినీతి సొమ్ముని కట్టించాల్సిన అవసరం అయితే చాలా స్పష్టంగా ఉంది. ప్రజల యొక్క ఆస్తులను కాపాడుకోవాలి. ప్రజల ఆస్తులను దోచుకున్న వాళ్ళని ఇటువంటి పునరావృతం కాకుండా నిరోధించడానికి కావాల్సిన చర్యలు చేపట్టాలి. రైట్. సురేష్ గారు, బీసీలకు అంటే